కాంగ్రెస్ వేట, బీజేపీని ఢీకొట్టే లీడర్ల కోసం సెర్చింగ్, భువనగిరి మల్కాజ్గిరి బరిలో నిలిపేందుకు పాపులారిటీ, గెలిచే నేతల కోసం వెతుకులాట, ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చలు పూర్తి, చేరికల తర్వాత టికెట్ల కేటాయింపట. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని అనుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ బలహీనపడగా తమకు రాజకీయ ప్రత్యర్థి బీజేపీ అని భావిస్తున్నది. దీంతో ఆ పార్టీకి బలంగా ఉన్న సెగ్మెంట్లలో వారికి ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నది. ముఖ్యంగా భువనగిరి, మల్కాజ్గిరి లోక్సభ స్థానాలపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. ఆయా సెగ్మెంట్లలో పార్టీ నేతలు ఉన్నప్పటికీ ఇతర పార్టీలో పాపులారిటీ, ఆర్థిక స్తోమత ఉన్నవారి కోసం వేట మొదలుపెట్టినట్టుగా తెలుస్తున్నది. భువనగిరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి? భువనగిరి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులను నిలబెట్టాలని భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఏమో నా భార్యకి ఈరి అంటుండు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఆయన మా తమ్ముని భార్య కన్నా ఈరి, లేకపోతే మా అన్న కొడుకు కన్నా ఈరి. మాకే ఉండాలి నల్గొండ, భువనగిరి, మేము తప్ప ఇంకెవరు రావద్దు. ఇది మేము రాసుకున్నాం, ఇది మాకు రాసిచ్చినారు జనం అని వాళ్ళ ఆలోచన. పీసీసీ నేతల్లో కొందరు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అంత రెడ్లే, ఏ బీసీని వీళ్ళు ప్రతిపాదించరు. ఒకవేళ వీళ్ళకి టికెట్ వచ్చే అవకాశం లేదనుకున్నప్పుడు రాహుల్ గాంధీ వచ్చి పోటీ చేస్తే బాగుంటుండే, సోనియా గాంధీ వచ్చి పోటీ చేస్తే బాగుంటుండే. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా వెంకటరెడ్డి నేను బీసీలకు టికెట్లు త్యాగం చేస్తా. మరి ఇప్పుడు త్యాగం చేయి, నల్గొండ ఎంపీ, భువనగిరి ఎంపీ త్యాగం చేయండి దమ్ముంటే మీకు. దీనిపై ఏఐసీసీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలే. బీజేపీ తరఫున అక్కడి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. 2014-2019 మధ్యకాలంలో ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినా స్వల్ప తేడాతో కాంగ్రెస్కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎవరు? బూర నర్సయ్య గౌడ్. ఆయన కేవలం 5,000 ఓట్లతో ఓడిపోయినారు. భువనగిరిలో ఒక్కటి జనగా మినహాయిస్తే మిగిలిన 6 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెసే గెలుచుకున్నది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో కూడా గెలుపు ఖాయమనే భావన ఉన్నా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎంపీ ఎలక్షన్లకి, ఎమ్మెల్యే ఎలక్షన్లకి సంబంధం లేదు. ఎమ్మెల్యేలు మొత్తం మా వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు గెలవడానికి అవకాశం లేదు అనుకుంటే పొరపాటు. మీ బలమైన అభ్యర్థి, మీరు చేసే పనితీరు, దీని ఆధారంగానే ప్రజలు ఓట్లేయబోతున్నారు. దేశం అన్న యాంగిల్లోనే ఓట్లేయబోతున్నారు. ఒకవేళ అదే అనుకుంటే మరి హైదరాబాద్లో మొత్తం కేసీఆర్కి 2 సీట్లు రావాలి. మరి సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ వస్తాయా? ఎందుకంటే టోటల్ వాళ్ళే గెలిచినారు కదా, 25 స్థానాలు వాళ్ళే గెలిచినారు హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో. మల్కాజ్గిరిలో కూడా జాగ్రత్తలు. మల్కాజ్గిరి ప్రస్తుతం కాంగ్రెస్కు సిట్టింగ్గానే ఉన్నప్పటికీ ఆ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇంతకాలం ఆ పార్లమెంట్ స్థానానికి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. అక్కడి నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లో బలం లేనందువల్ల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మ్యాక్సిమం స్థాయిలో కష్టపడక తప్పదు. కానీ అర్బన్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతారన్న సాధారణ అభిప్రాయంతో కాంగ్రెస్ ఒకంత అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నది. బలమైన అభ్యర్థుల కోసం భువనగిరి, మల్కాజ్గిరి స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని బలంగా ఢీకొట్టే నేతల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇతర పార్టీల్లో పాపులారిటీ, ఆర్థిక స్తోమత ఉన్నవారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. డాక్టర్ బూర నరసయ్య గౌడ్, ఈటల రాజేందర్ ఆ నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నందున ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోరాదని కాంగ్రెస్ అనుకుంటున్నది. భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ సభ్యులకు టికెట్లు ఖరారు చేయడంలో ఉన్న పార్టీ అంతర్గత అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త వారికి ఇవ్వాలనే చర్చలు మొదలైనయట. చామల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెడితే సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుందన్న అనుమానం కూడా ఉన్నది. దీంతో బలమైన నేతను ఇతర పార్టీ నుంచి లాగేందుకు కసరత్తు చేస్తున్నారట. మరి ఎవరా బలమైన నేత, ఇతర పార్టీ నుంచి వచ్చే నేత? మల్కాజ్గిరి విషయంలో కూడా మైనంపల్లి హనుమంతరావు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఉన్న పట్టు, అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మోదీ పైన ఉన్న ఆదరణ తదితరులు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బలమైన క్యాండిడేట్పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చలు. బీజేపీని ధీటుగా ఎదుర్కొనే ఇద్దరు నేతలతో కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. వారిని ఈ 2 సెగ్మెంట్ల నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నది. త్వరలోనే దీనిపైన స్పష్టత రాబోతున్నది. సెకండ్ లిస్టు ప్రకటించడానికి ముందు రేవంత్ రెడ్డితో ఏఐసీసీ లీడర్లు చర్చలు జరిపి ఖరారు చేయబోతున్నారు. అప్పటికల్లా ఈ 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులపైన రేవంత్ రెడ్డి స్పష్టతకు రాబోతున్నారు.
ఇతర పార్టీల్లోంచి లాగే ప్రాసెస్ను అప్పటి వరకు కంప్లీట్ చేయాలనేది టాస్క్ అట. ఆ ఇద్దరి పేర్లను ఏఐసీసీ నేతలతో చర్చించి గ్రీన్ సిగ్నల్ లభించగానే లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని జాబితాలో వారు పేర్లు పెట్టాలని భావిస్తున్నారట. ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం కుదిరినందునే ఆ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నదట. భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ ఆశిస్తున్నందున ఆ స్థానంలో వలస నేతను లాక్కొచ్చి ఆ తర్వాత గెలిపించే బాధ్యతను ఏఐసీసీ వారికి అప్పగించనున్నది. మల్కాజిగిరికి ఇంతకాలం సిట్టింగ్ ఎంపీగా ఉన్నందున ఆ బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారట. మరి ఎవరు ఇక్కడ రాబోతున్న ఆ ఇద్దరు నాయకులు అన్నది చూడాలి. కానీ ఇక్కడ మీరు చూడండి, భువనగిరిలో కాంగ్రెస్ బీసీకి ఇచ్చే ప్రయత్నం చేయదు, వీళ్ళు చేయరు అంతే. ఎందుకంటే మళ్ళీ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ హట్ అవుతారు, మా వాళ్ళకే ఇవ్వాలి ఎట్లా, అక్కడ జానారెడ్డి కొడుకు ఇచ్చి పడేసినారు. మరి ఇదో బీసీకి ఇవ్వచ్చు కదా, నో ఇయ్యం. మరి ఇట్లా ఓడిపోయే అవకాశం, ఎందుకు ఓడిపోతాం, మేము ఎట్లా చెప్తే అట్లా ఓట్లేస్తారు. ఓట్లేసే యంత్రాలు అక్కడ ఉన్న బీసీలు మిగతా వర్గాలన్నీ కూడా నో మేము ఇయ్యం, ఇవ్వకపోయినా వేస్తారు, పైసలు పంచుతాం, జనాన్ని మాయ చేస్తాం. సో అందుకే ఆ భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ బూర నరసయ్య గౌడ్కి టికెట్ ఇచ్చినారు. ఆయన 2014లో గెలిచిండు, 19లో స్వల్ప తేడాతో ఓడిపోయినాడు. మీరు అక్కడ మళ్ళా ఇంకో రెడ్డికో ఇస్తే మీ పరిస్థితి ఏందో క్లియర్గా కనబడుతున్నది. అక్కడ ఆల్రెడీ ఆ మూమెంట్ స్టార్ట్ అయింది. మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో చూడండి, మల్కాజ్గిరి అల్లు అర్జున్ మామ ఈటల రాజేందర్తో పోటీ పడగలుగుతాడా?